ఎవరో చెప్తే గాని తెలియని పరిస్థితిలో నన్నుంచావు కదరా. అంత గొడవ జరిగితే మాకు తెలియకపోవడం ఏంటని వాళ్ళు ఆశ్చర్యపోయారు. కానీ స్నేహితుడికి ఆ బాధ చెప్పి హెల్ప్ కోరుదామనే ఆలోచన నీకు రాకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. సరే, ఇంతకీ ఎక్కడికెళ్తున్నారో తెలుసుకునే అర్హత కూడా నాకు లేదంటావా? అదేం కాదు హర్ష, మనసేం బాగుండట్లేదు. అందుకే అందరం కలిసి అలా తీర్థయాత్రలకు వెళ్ళొద్దామని బయలుదేరాం. మంచిదే. మరి తీర్థయాత్రలకైతే నాకు చెప్పే వెళ్ళొచ్చుగా. ఇలా చెప్పా పెట్టకుండా వెళ్లాల్సిన అవసరం ఏముందిరా? అరే కోటి, ఈ స్నేహితుడి ముందు నువ్వు అబద్ధం చెప్పలేవురా. నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ మనసుకి తెలుసు, నా మనసుకి తెలుసు, మీ వాళ్ళందరికీ తెలుసు. రే చెప్పరా కోటి, ఏంట్రా నీ బాధ? ఏం లేదురా, ఏం లేదు. రే, నీ విషయంలో నేనేమైనా తప్పు చేసుంటే అందుకు నేను తలదించుకోవాలరా. అంత మాట ఎందుకు హర్ష? నీ వల్ల తప్పేంట్రా? చచ్చే, మరి నా తప్పు లేనప్పుడు నాకింత శిక్ష వేసి వెళ్ళిపోతున్నావేంట్రా? అసలు అసలు నన్ను వదిలిపోవడానికి నీకు మనసులా వచ్చిందిరా? నేనిక్కడుంటే నువ్వు చాలా నష్టపోతావు హర్ష. ఇక మీదటైనా నీకు ఆ నష్టం కష్టం రాకూడదనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. రే, నువ్వుంటే నా కష్ట నష్టం ఏమిట్రా? నీకేమన్నా మతిపోయిందా? నీకు తెలీదు హర్ష, మన స్నేహ బంధం వాస్తవాల్ని కప్పేస్తోంది. ఒకవేళ ఆ వాస్తవాలన్నీ నీకు తెలిసినా కూడా నీ మొండితనంతో వాటిని పక్కన పెట్టేస్తావు. నష్టపోవడానికి కూడా సిద్ధపడతావు. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆ కష్టం నష్టం నాకు చెప్పనంటావు. సరే, వెళ్ళరా. రేయ్, ఇలా వెళ్ళడం వల్ల నువ్వు సంతోషంగా ఉంటావా? నువ్వు వెళ్ళిన తర్వాత నేను తప్పకుండా బతుకుతానురా. కానీ జీవోత్సవంలా బతుకుతాను. మానసిక తృప్తి లేని జీవితం, సరిగ్గా ఊపిరాడని ప్రాణం ఎంతకాలం ఉంటుందిరా? ఏదో ఒకరోజు ఆగిపోక తప్పదు. అదిగో, అప్పుడు ఈ అనాథ శవానికి నీ చేతులతో నువ్వే నిప్పు పెట్టరా. అప్పుడే నా ఆత్మకు శాంతి. ఒరేయ్, నా ఈ ఒక్క కోరిక తీరుస్తానని నాకు మాటిచ్చి నువ్వు బయలుదేరరా. నీకు నేను అడ్డురాను. ఏమిట్రా ఆ మాటలు? కోటి, హర్ష, నిన్ను వదిలి నేను ఉండలేనురా. నీ స్నేహ బంధాన్ని అంత సునాయాసంగా తెప్పుకోలేనురా. కానీ నేను దూరంగా వెళితే నువ్వు సంతోషంగా ఉంటావని ఆలోచించనే గాని నీ మానసిక పరిస్థితి ఇంకా అధ్వానంగా మారుతుందని ఇప్పుడేనా నాకు అర్థమైంది. తప్పిపోయిందిరా, నన్ను క్షమించు. వెళ్ళనురా, నేను వదిలి నేను ఇంకెక్కడికి వెళ్ళనురా. చా, అచ్చన ఎక్కడుందో తెలియడం లేదు. ఎంత వెతికినా నా సెల్ ఫోన్ దొరకడం లేదు. ఎక్కడ పెట్టింది? కృష్ణ, నీకోసం భోజనం తీసుకొచ్చాను. తింటావా? తిందావా? చూడు, నాకు అనవసరంగా ఇరిటేషన్ తెప్పించుకో. నాకే భోజనం వద్దు, తీసుకెళ్ళు. నేను నా చేతులతో స్వయంగా తీసుకొస్తే నాకు నీ మీదున్న ప్రేమని అర్థం చేసుకోవేంటి? ప్లీజ్ తిను. ఏంటి కృష్ణ, ఏంటి కోపం?
నేనేం చేశాను? నిన్ను ప్రేమించడం తప్ప, నిన్ను నా లైఫ్ పార్ట్నర్ గా కావాలనుకోవడం తప్ప. ఛ! నీ దారిని నువ్వు ప్రేమించేస్తే దాన్ని ప్రేమ అనరు. నేను కూడా నిన్ను ప్రేమించాలి, అప్పుడే దాన్ని ప్రేమ అంటారు. పోనీ అలాగే, ఇప్పుడు ఇద్దరం కలిసే అనుకుందాం. అది ఈ జన్మకి జరగదు. నన్ను మార్చడం నీ వల్ల కాదు. నా వల్లే అవుతుంది. నువ్వు నాకు కావాల్సినట్టు మారే వరకు నేను నిన్ను వదలను. ఏ లోకంలో వేరే మగాళ్లే లేనట్టు ఇంత మూర్ఖంగా నా వెంట పడతావేంటి? మగాళ్ళుండొచ్చు, కానీ ఆడది మనసైన మగాన్నే కోరుకుంటుంది. కాబట్టి నా మనసుకి నచ్చిన నిన్ను నేను కోరుకుంటున్నాను. కోరుకోవడం, మనసుకు నచ్చడం ఇవే పెళ్లికి అర్హత కాదు. నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి కంపల్సరిగా నేను నిన్ను ప్రేమించాలా? నీ మనసుకి నేను నచ్చాను కాబట్టి ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? అడిగితే ఇచ్చేది ప్రేమ కాదు, భిక్షం. నీ మూర్ఖత్వంతో, మొండితనంతో ప్రేమ నా రకంగా దిగజార్చకు. అది కాదు కృష్ణ, నువ్వింత తెలివిగా మాట్లాడుతావు. నన్ను అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించావు? ప్లీజ్ కృష్ణ, నన్ను అర్థం చేసుకో. సౌందర్య, నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఏంటి లాలించి బుజ్జగించి నీ దారిలోకి తెచ్చుకోవడానికి నేనేమైనా చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? ఓయ్, ఏంటయ్యా పెద్ద పోస్ కొడుతున్నావు? నా కూతురు నీ వెంటపడి బతిమాలుతుందని దాన్ని అంత చులకనగా చూస్తున్నావా? మమ్మీ, నువ్వుండు సౌందర్య. నువ్వు అతన్ని ప్రేమించిన నేరానికి నువ్వింత అవమానం భరించాలా? మీ కూతురు ఆశని రక్షించుకున్నావని ఆనందపడ్డం కాదు, అలా ఆశపడ్డం తప్పని మీ కూతురికి చెప్పండి. సౌందర్య, ముందు నా ఫోన్ ఇవ్వు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఫోన్ నీకివ్వను. ఎందుకంటే ప్రస్తుతానికి నీ సెల్ ఫోన్, నీ ఇంటర్నెట్, నీ ఈమెయిల్స్ అన్నీ నేనే. ఏంటో కర్మ, ఆ కృష్ణ ఏ దుర్మూర్తాన్ని నీకు పరిచయం అయ్యాడో గాని మనకి ఏ సమస్య ఎదురైనా అందుకు కారణం ఆ కృష్ణ అవుతున్నాడు. ఇంకా ఎన్నాళ్ళిలా అతని వల్ల ఈ సమస్యల సుడిగుండాల్లో చిక్కుకుంటాము? నాకు అర్థం కావడం లేదు. ఇందులో కృష్ణదేం తప్పులేదమ్మా. ఆ సౌందర్య పొగరు మూర్ఖత్వమే మనల్ని ఇలా బాధిస్తోంది. నువ్వు ఆ కృష్ణ సంగతి నా దగ్గర చెప్పకు. అతని పేరు వింటేనే నాకెందుకో చిరాగ్గా ఉంది. తల్లిదండ్రులకు చెప్పకుండా వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధరాత్రి ఇల్లు దాటి బయటకు రమ్మంటాడా? దానివల్ల ఎన్ని సమస్యలను ఎదుర్కోవాలి? తనకు ఆ మాత్రం తెలీదు? అతను చదువుకున్నవాడు కాదు. నీ గౌరవం, నీ కన్నవాళ్ళ గౌరవం గురించి ఏమాత్రం ఆలోచించకుండా తన పెళ్ళి ఒకటే ముఖ్యం అనుకుంటాడా? అంత స్వార్థపు మనిషిగా నేనెప్పుడు ఆ కృష్ణ ఊహించుకోలేదమ్మా. బాగున్నారా ఆంటీ? అశ్విని గారు, మీరు జాబ్కి రాలేదేంటండి? మీకోసం అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంది. బాబు రాజేష్, మాకు ఆ ఉద్యోగం వద్దు. పాపం నువ్వు ఆ ఉద్యోగం రావడానికి చాలా శ్రమపడి ఉంటావు. కానీ ఏం చేస్తాం, మాకు అదృష్టం లేదు. ప్రస్తుతం అర్చన ఏ ఉద్యోగానికి వెళ్ళదు బాబు. అదేంటంటే అలా అంటారు? అర్చనకి ఓ జాబ్ అంటూ ఉంటే తన కాలం మీద తను నిలబడినట్టే కదా. అంకుల్కి ఓల్డ్ ఏజ్ వచ్చేసింది. ఆయన ఇంకా ఎంతకాలం అని పనిచేయగలరు చెప్పండి? ఎకనామికల్గా ఓ ఆధారం ఉండాలి కదా. అదే అర్చనకి జాబ్ ఉంటే మీకెంత ధైర్యం, అలాగే అర్చన కూడా ఎంత ధైర్యంగా ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించండి ఆంటీ. అర్చన గారు, మీరైనా కొంచెం వాస్తవంగా ఆలోచించండి. ఇవాళ కాకపోయినా రేపైనా మీకు ఉద్యోగం కావాలి. ఎందుకంటే ఇంట్లో ఉన్న అందరూ ఉద్యోగానికి వెళ్తే కానీ కనీసంగా బతకలేని పరిస్థితులు రోజు రోజుకి మనకు దగ్గర అవుతున్నాయి. అలాంటప్పుడు అప్పుడు కష్టపడి వెతుక్కునే ఉద్యోగం ఇవాళ మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని వదులుకోవడం అంత మంచిది కాదండి. ఏదో నా ఆలోచనల్ని మీపై బలవంతంగా రుద్దుతున్నాను అనుకోకండి. నాకు తోచింది ఏదో చెప్పాను. అతిగా వాగాను అనుకుంటే సారీ అండి. వాస్తవం చెప్పానంతే. మీరు చెప్పింది కరెక్టే రాజేష్ గారు. కానీ మీరు నా మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నారంటే మిమ్మల్ని నేను అపార్థం చేసుకోకూడదు కదా. కొంపదీసి అపార్థం చేసుకోకూడదు అనుకుంటూ చేసుకున్నారా? అపార్థం అని కాదు, నా భయం అంతే. ఇంతకీ మీ భయం ఏంటండి? అదే, నేను జాబ్ చేసి మా ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకి ఏ లోటు రాకుండా వాళ్ళని పోషించాలి.
ప్రస్తుతం నా ముందున్న పెద్ద బాధ్యత ఇదే. ఇంతకు మించి నా మనసులో ఎటువంటి ఆలోచనలు లేవు. ఆఖరికి పెళ్లి కూడా. మీరు నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొస్తారేమో అని నాకు భయం. మీరు ఆ టాపిక్ నాతో డిస్కస్ చేస్తే నేను మూడ్ ఆఫ్ అయిపోతాను. నేను మూడ్ ఆఫ్ అయ్యానంటే జాబ్కి రాలేను. అలా మధ్యలో జాబ్ మానేయడం కన్నా ఇప్పటి నుంచే రాకుండా ఉండడం మేలు అని మీరు చెప్పిన జాబ్కి నేను రావడం లేదు. నేను రాకపోవడానికి ఇంతకు మించిన కారణం వేరే ఏం లేదు. ఓకే, మీరు చెప్పకపోతే అనుకోకుండా ఆ టాపిక్ తెచ్చేవాణ్ణేమో. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీ ముందు ఎప్పుడూ మ్యారేజ్ టాపిక్ తీసుకురాను. అలా అని మీకు మాటిస్తున్నాను. మనం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఈ ఫ్రెండ్ ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడండి. నా మాట మీద మీకు నమ్మకం ఉంటే నాతో ఆఫీస్కి రండి. వెళ్ళొచ్చినా అబ్బాయి ఇంతలా చెప్పిన తర్వాత కూడా వెళ్ళకపోతే మూర్ఖత్వంగా ఉంటుంది. వెళ్తానమ్మా. అయితే నాన్న వచ్చిన తర్వాత ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుని అప్పుడు వెళ్తాను. తయారైన అపాయింట్మెంట్ ఆర్డర్ మీ చేతిలోకి తీసుకోవడం మంచిదండి. ఏముంది, అపాయింట్మెంట్ ఆర్డర్ చూపించి మీ నాన్నగారి అభిప్రాయం అడగండి. చేతిలో ఉన్న ఉద్యోగం అంకుల్ మాత్రం ఎందుకు జారవిడ్చుకోమంటారు చెప్పండి. ఆయన వద్దంటే ఆయన్ని మీరు ఒప్పించలేకపోతే మీ చేతిలో ఉన్న ఉద్యోగమే కదా, చించి అవతల పారేయండి. అప్పుడు ఈ టాపిక్ని మీ మెదడులో నుంచి తుడిచిపారేయండి, అంతే. సరేనమ్మా, మరి నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, వెళ్ళిరా. వస్తానంటే ఉమ్. గుడ్ మార్నింగ్ సార్. రండి మూర్తి గారు. నాతో ఏదో మాట్లాడాలన్నారట. అదే సార్, రియల్ ఎస్టేట్ గురించి. చెప్పండి. మనం కొత్తగా కడుతున్న కాలనీ అపార్ట్మెంట్స్కి సంబంధించి సిమెంటు, ఐరను, ఈ మెటీరియల్కి సంబంధించిన టెండర్ పిలిచాం సార్. అవి వచ్చాయి కూడా. కానీ ఆ తర్వాత డెవలప్మెంట్ ఏంటో నాకు తెలియడం లేదు సార్. ఏ, ఎందుకని? అది అవన్నీ ఇన్నాళ్ళు కృష్ణగారు చూసుకునేవారు సార్. ఆయనేమో కొన్ని రోజులుగా ఆఫీస్కి రావడం లేదు సార్. ఫోన్ చేసినా తీయడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్. సరే, నేను ఇవాళ రేపట్లో కృష్ణని పిలిచి ఆ వర్క్ ఫినిష్ చేయిస్తాను. ఓకే సార్. వెళ్ళండి. ఎరా కోటి, విన్నావా? ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లో కొత్తగా కట్టే కాలనీకి సంబంధించి వర్క్ ఆగిపోయింది. కారణం కృష్ణ ఆఫీస్కి రావడం లేదట. వాడు తప్ప ఈ పని ఇంకెవరూ చేయలేరా? ఆ ప్రాజెక్ట్ని టోటల్గా డీల్ చేస్తున్నది కృష్ణే కదా. ఏ, నువ్వు చేయలేవా? నాకెలా తెలుస్తుందిరా? అందుకోసం ఓ మనిషిని అపాయింట్ చేసిన తర్వాత నేనెందుకు చూసుకుంటాను? నాకెక్కడ టైం ఉంటుంది? మరి ఏం చేద్దాం? అదేరా, ఫోన్ చేసినా కృష్ణ ఫోన్ తీయడం లేదని పియ్యే అన్నాడు కాబట్టి ఆ కృష్ణ రూమ్కెళ్ళి నువ్వు ఓసారి కృష్ణను కలిస్తే. ఛీ! ఒరేయ్, ఏమైందిరా? ఆ కృష్ణ పేరు వింటే చాలు కోపం నరాల్లో పొంగుకొస్తుంది. సౌందర్య విషయంలో ఆ రాస్కెలన్న మాటలు తలుచుకుంటే చాలు ఒళ్ళు మండిపోతుంది. సౌందర్య అప్పలనాయుడింట్లో చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉందని విడమర్చి చెప్తే తాను పొమ్మంటాడా? పైగా తను ఏమైపోయినా పర్వాలేదంటాడా? ఆ మాట విన వెంటనే వాడిని అక్కడే చంపేయాలనిపించింది. వాడంత స్వార్థపరుడు ఈ ప్రపంచంలో ఉండడురా. పోయి వాడికి అప్పు చెప్పారా ఈ పని. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నష్టంలో ఉంది, రమ్మని చెప్తే వస్తాడనుకున్నావా? రాడు. మనం వెళ్ళి వాడిని బతుకులాడడం తప్ప వాడు మాత్రం రాడు. రేయ్ కోటి, కూల్రా. సరే, ఈ మ్యాటర్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందెళ్ళి మనిద్దరికి కాఫీ పట్టరాపో. రే కోటి, ప్లీజ్ రా, వెళ్ళరా, కాఫీ పట్టరాపో, వెళ్ళి.
ఏంటన్నా నువ్వు చేస్తున్న పని? అసలు బుద్ధుండే చేస్తున్నావా? ఏట్రా తెలియనట్టు మాట్లాడకు. నువ్వు చేసిన పని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. అది కాదురా. అది కాకపోతే ఏంటి? తెలివైన వాణ్ణి అంటావు. ఇలా తెలివి తక్కువ పనులు చేస్తూ కూర్చుంటావు. ఓరే అబ్బాయ్యా, నోరు ఎప్పనివ్వకుండా మీదపడి కరిచేస్తున్నావేట్రా? నీకేమైనా ధర్మంగా ఉందా? అసలు ఎందుకు తిడుతున్నావో చెప్పు తిట్టరా బాబు. పారిపోతున్న వాడిని పారిపోనివ్వక మళ్ళీ వాడిని ఎందుకు లాక్కొచ్చానన్నా నా నెత్తి మీదకి? ఏ ఆ సౌందర్య పక్కన ఆడితో డూయిట్ పడించాలనే ఐడియా ఉందా? ఆడితే గీడితే నీ చేత పాడిస్తాను గాని ఆడెందుకురా మధ్యలో ఖర్చు బొక్క. ఖర్చు బొక్క అంటావు, తీరా ప్రాక్టికల్ గా నాకు బొక్కేడతావు. నీక అదేలాగా? ఆలోచించు. ఆ సౌందర్యతో హ్యాపీగా మాట్లాడుతుండ్రా అన్నావా? అవును. ఏది నాకు ఛాన్స్ ఏది? ఆ సౌందర్య ఎంతసేపు ఆ కృష్ణ వెనకాల తిరుగుతూ ఉంటే ఇక నాకు ఛాన్స్ ఎక్కడ ఉంటుంది అన్న? ఆ కృష్ణగాడు ఇక్కడే తగలాడ్డాడుగా. అయినా వాళ్ళిద్దరిని అంత ఫ్రీగా వదలటం ఏంటన్నా? ఏదైనా జరగరాంది జరిగితే? జరగదాందేటి జరగదా బాబు. సౌందర్య అంటే కిట్ల కొలిమంట కదా, దాన్ని చూడడానికి ఎట్టుపడ్డు. మరి అలాంటప్పుడు పక్కన ఉంటే నా అర్థమేటి చెప్పు. నీకు చెబితే అబద్ధమో నాకు నిజమో, నన్ను ఏటి చేసినా నీ మంచి కోసమే చేస్తాను కదరా. ఇగో నీకు ఇసారికరమైన సంగతి చెప్పనా? ఇంకో 2 రోజుల్లో ఆ కిట్టిగాడు పైకి పయ్యానం కట్టేస్తున్నాడు. ఆడు పోయేలోగా నీకు ఏదైనా మంచి చేసి పోతాడేమోనని చూస్తున్నాను రా. వాడు నాకెలా మంచి చేస్తాడు నాన్న? అదేరా, ఆ సౌందర్య పక్కనుంటే ఆ కిట్నగడు సిరాకెక్కిపోతాడు. అసలే తిక్కది, ఇంకా సిరాకు పడిపోతుంది. సిరాకెక్కిపోయి ఆ సిరాకులో పరాగ్గా నీతో నాకేటి ఆ రంజిత్ బాబునే చేసేసుకుంటాను అని అనేసింది అనుకో. ఏంటి అలా అంటుందే నాన్న? ఏమో, దాని దూకుడు దనానికి అనేసినా అనేస్తుంది. ఒకవేళ అనేసింది అనుకో, ఆ కిట్నగడు బతికిపోతాడు. లేకపోతే పైలోకానికి పయనం కట్టేస్తాడు. ఎటు నుండి ఎటు చూసినా సౌందర్యం నీదేరా. హలో, ఎవరండి? మిమ్మల్ని. నేనే కోటి. ఎవరండి? సౌందర్యని. చిన్నం గారు, ఏమేం చిన్నం గారు? ఎందుకు ఏడుస్తున్నారు? చిన్నం గారు, ఏడోకండి చిన్నం గారు. మీకే కష్టం వచ్చినా నేనున్నాను, నాతో చెప్పండి చిన్నం గారు. కష్టానికి మీరు ఆదుకుంటారని తెలుసుకోటి. ఆ మంచితనం మీకుంది. నేనే మిమ్మల్ని, మీ అభిమానాన్ని అర్థం చేసుకోలేకపోయాను. చాలా మూర్ఖంగా బిహేవ్ చేశాను. అయ్యో, ఏం మాట్లాడు చిన్నమ్మ గారు. మీరు ఏడుస్తూ ఉంటే నా మనసు అదోలాగా అయిపోతుంది చిన్నమ్మ గారు. చెప్పండి చిన్నమ్మ గారు, ఏం జరిగింది? అప్పలనాయుడు మంచి మనిషిని నేను నమ్మినందుకు నాకు తగిన శిక్ష పడింది. మీరు చిన్నపిల్ల, మీకేం తెలుసు చెప్పండి. ఆ అప్పలనాయుడు ఒక వెధవ. వాడు చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మారు. అసలు ఏం జరిగింది చెప్పండి. నాన్న, సౌందర్య, ఏమని పిలిచా? సారీ కోటి. ఎందుకో నాన్న అని పిలవాలనిపించింది. అప్పలనాయుడు వాడి కొడుకుతో నా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాడు. నేను చచ్చిన ఆ రంజిత్ని చేసుకోను కోటి. నన్ను వాళ్ళు చంపేస్తారని నాకు అర్థం అవుతుంది. పోతూ పోతూ అయినా మిమ్మల్ని అలా పిలవాలనిపించింది. అయ్యో, అవే మాటలు చిన్నమ్మ గారు. మీరేం భయపడకండి, నేనున్నాను, వెంటనే వస్తాను. మీరు ఎక్కడున్నారు? గెస్ట్ హౌస్ లోనే కదా? గెస్ట్ హౌస్ కాదు నాన్న, ఇదేదో అప్పలనాయుడు గోడౌన్ లో ఉంది. ఇంతకన్నా ఈ ప్లేస్ ఏంటో, ఎక్కడున్నానో నాకు అర్థం కావట్లేదు. రహస్యంగా వాళ్ళకి తెలియకుండా ఫోన్ చేస్తున్నాను. మీరేం కంగారు పడకండి, నాకు ఆ ప్లేస్ తెలుసు.
నాన్నగారికి విషయం చెప్పారా? మమ్మీ డాడీలకి ఇందాకే ఫోన్ చేశాను. వాళ్ళు వస్తే ఈ అప్పల్ నాయుడు మనుషులు వాళ్ళని తాళ్లతో కట్టేశారు. వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు కూడా లాక్కున్నారు నాన్న. పోలీసులకి చెప్తే మమ్మీ డాడీని చంపేస్తారట. నాకు భయంగా ఉంది నాన్న. నా మాటలు, నేను చేసిన తప్పులు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను మీ కన్న కూతురు అనుకొని కాపాడండి నాన్న. గారు మీరేం భయపడకండి, నేను వెంటనే అక్కడికి వస్తున్నాను. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి.